అనుమానం పెనుబోతం కుటుంబాన్ని నిలువునా కాల్చివేస్తుంది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. తాజాగా ఓ నిండు ప్రాణాన్ని అమాంతంగా మింగేసింది. ఓ భర్తతో హత్య చేయించింది. భార్యను విగతజీవిగా మార్చింది. ఇంతకీ ఆ కుటుంబంలో ఏం జరిగింది? భార్యతో 7 అడుగులు వేసిన భర్త ఎందుకు కిరాతకంగా చంపాడు? ఆ తర్వాత భయంతో ఎందుకు వణికిపోయాడు? అసలు ఏం జరిగింది? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? విశాఖపట్నంలోని అరినోవా సంచలనం రేపిన హత్య కేసుపై పోలీసులు వేగంగా స్పందించారు. బాలాజీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. బాలాజీనగర్కు చెందిన దుర్గ మరియు ఆమె భర్త బురదపాటి దేవుడు ఇద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న దేవుడు తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. అనుమానం మితిమీరడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో అదుపు తప్పిన దేవుడు దుర్గపై దాడికి చేశాడు. చున్నీతో ఆమె మెడకు బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై భయపడి ఇంట్లో దాక్కున్నాడు. దుర్గకు ఆమె తండ్రి పలుసార్లు ఫోన్ చేస్తే సమాధానం లేదు. అల్లుడైన దేవుడికి కాల్ చేశారు. ఇద్దరి ఫోన్లు ఇంట్లోనే ఉన్నాయి, కానీ సమాధానం మాత్రం ఎవరూ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా దుర్గ ఫోన్ను లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం చెందిన ఆమె తండ్రి నరసింహులు ఇంటికి వెళ్లారు. తలుపులు లోపల నుంచి మూసి ఉండటంతో ఆయనకు అనుమానం మరింత పెరిగింది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దుర్గ విగతజీవిగా పడి ఉంది. కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. దుర్గను వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు తెలిపారు. దేవుడి కోసం వెతుకుతుంటే అతను కనిపించలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్గ మెడపై గాయాలు ఉండటంతో హత్యగా నమోదు చేశారు. ఇంత తతంగా నడుస్తున్నా దేవుడు మాత్రం అక్కడ లేడు. పోలీసులకు అతనిపై అనుమానం రావడంతో గాలించారు. ఇంటి బయట దేవుడు బైక్ ఉండటంతో ఇంట్లోనే ఉన్నాడని అనుమానించారు. చివరికి ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్న దేవుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం బయటపడింది. తానే దుర్గను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆమె భర్తను చూస్తే ఇంట్లోనా లేదు, హాల్లో సెల్ ఫోన్ వదిలేశాడు, కింద బండి ఉంది, కానీ ఇంట్లో కనపట్లేదు. కాబట్టి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడేమో అని అనుకున్నారు. తర్వాత పోలీసుకి సమాచారం వచ్చింది. మా ఆరిలో సిఐ గారు మల్లేశ్వరరావు గారు, అతని సిబ్బంది కలిపి ఈ డెడ్ బాడీని పరిశీలించారు. విమ్స్ నుంచి కేజీహెచ్కి వెళ్ళిపోయిన డెడ్ బాడీని పరిశీలిస్తే మెడకి చుట్టూ గాయాలున్నాయి. మా ద్వారా ఆరిలో సిఐ గారు సీనియర్ మ్యాన్ దాన్ని ఐడెంటిఫై చేసి సస్పెక్ట్ చేశాడు. ఇదేదో మర్డర్ లాగా ఉందే, బ్రేకప్ చేసినట్టు ఉందే అని చెప్పేసి చూశారు. ఈ భర్త కూడా చంపేసిన తర్వాత తలుపులు పగలగొట్టినప్పుడు కూడా, ఆ బంధువులు వచ్చి పగలగొట్టినప్పుడు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, దాక్కున్నాడు, హైడ్ అయిపోయాడు. ఆయన ఆ ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్నాడు, ఎవరికి కనపడకుండా. ఈ ఘటనతో బాలాజీనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. కుటుంబ సభ్యులను సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్థానికులు అన్నారు. అనుమానాలకు లోనై హత్యకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. కుటుంబ విభేదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది.